మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం వేడుకలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు ఆర్ట్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్ర కళాకారులు ఆర్ట్ క్యాంపులో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సినీ నటుడు మంచు మోహన్ బాబు మార్చి 19న మోహన్ బాబు జన్మదినం సందర్భంగా చిత్ర కళాకారులను సన్మానించడం జరుగుతోంది. మంచు విష్ణు ప్రపంచ కలంకారీ చిత్రకారుడు గురజాల రమేష్ ఆధ్వర్యంలో 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చిత్రకళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఆర్ట్ క్యాంప్ దోహదపడుతుంది. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ కష్టానికి ఫలితమే మోహన్ బాబు యూనివర్సిటీ అని, శ్రీనివాసుడు కొలువైన శ్రీనివాసుని చెంత 1992లో విద్యా సంస్థను స్థాపించామని తెలిపారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆనాడు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రమాణం చేసిన విధానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీ లైబ్రరీలో విలువ కట్టలేని ఎన్నో పెయింటింగ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ నెల 19న జరగబోయే యూనివర్స్ డే వేడుకలకు మోహన్ లాల్, శరత్ కుమార్, ముఖేష్ రిషిలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విష్ణు నెలకొల్పిన విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ కు దేశం నలుమూలల నుండి కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. వాళ్ళు ఒక్కొక్కరిది 70 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, ఏదైనా 25 లక్షల రూపాయలకు ఎక్కువే ఉంటుంది ఒక్కొక్కరి పెయింట్. వాళ్ళు ఈరోజు రావడం, ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు వేయడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ పెద్దవి వాళ్ళ సైజు 10x10 లేకపోతే 20x15 ఈ సైజులన్నీ వేసి పంపిస్తుంటారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ, విలువ కట్టలేవు. ఈ లైబ్రరీలో ఉండే పెయింటింగ్స్ మీరు చూస్తే విలువ కట్టలేవు, అటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని మందికి విష్ణు చేస్తూ ఉంటాడు ఆర్ట్ ఫౌండేషన్ పెట్టి. ఇయర్ కూడా భారతదేశం నుంచి కొంతమంది గొప్ప కళాకారులందరూ వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నారు. ఇది ప్యూర్లీ మోహన్ బాబు యూనివర్సిటీలో లైబ్రరీలో డిస్ప్లే చేస్తాము. ఇది ఎందుకు అంటే ఆర్ట్ అనేది మన చరిత్ర, ఇప్పుడు 14వ శతాబ్దము లేకపోతే మనం దానికి ముందు శతాబ్దాల్లో లేకపోతే బిగినింగ్ ఆఫ్ టైం నుంచి ఈరోజు మనం అందరం ఆ పీరియడ్లో ఎలా ఉండేవారు అనే నిదర్శనం ఆ రోజున్న పెయింటింగ్స్ ద్వారా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో అలాగే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి పనికొస్తాయి. ఈ పెయింటింగ్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఈ జనరేషన్ ఎలా ఉండిందని తెలుసుకోవడానికి మనం వాడే కలర్స్ గురించి, వీటన్నిటి గురించి మన వే ఆఫ్ లైఫ్, మన స్టైల్ ఆఫ్ లైఫ్ అవన్నీ ఆర్ట్ ద్వారా ప్రిజర్వ్ అవుతాయి. సో ఆ ప్రిజర్వేషన్ కోసం చేసే ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ. రమేష్.